సుఖీ భవ, అకల్పవంతుండవై చల్లగా వర్తులమన్నాడు. అది అది నాకు రోజు జరగదు, అక్కడ నువ్వు తెలుసుకోవు. మళ్ళీ ఏమాయను? మళ్ళా నాకు చిన్నగా మాట్లాడుకో, కుక్కలు కొడుతాడు. చిన్నగా మాట్లాడు, నువ్వు గొడవద్దు. కుక్కలు ముడుగుతా ఉండాలి. నీ గడిస్తే పర్వాలేదు, నాకు గడిస్తే నా పండ్ల నిండు మంచి. ఒరే, వాడు ఆంజనేయుడు ఏమన్నాడు? నాకు నీళ్లు దప్పగైతా ఉన్నాయి అంటే, ద్రావుని ఫలములు ధనియంగనములు నీవి రాత్రి నిద్రింపు మిచ్చటని అన్నాడు. ఈ నీళ్ళు తాగు, ఈ కాయలు తిను, ఈ పుండ్లు తిను. నాకు తినద్దంటాడు వాడు, నా కొడుకు వానికి తినమంటాడప్ప గోబు నా కొడుకు. వాడు అన్నాడా? ఓ నాకు ఏమీ తినద్దురా చచ్చిపోతావు అంటాడు, వాడిని కోచోడికి తినమంటాడు. అదెందుకు? ఓహో, విష ఫలాదు, విష పానీయములు. వాడు తెలుసుకుంటే ఎడం చేయి పెట్టి తెలుసుకుంటే వాడు పెడితే, నాకు ఇట్లాంటివి చాలవయ్యా, నాకు ఒక సముద్రం కానీ ఒక చెరువు కానీ ఇట్లాంటివి అవుతాయి, ఇట్లా సొరబొట్ల నీళ్ళు చాలవని అంటే, ఉన్నది ఒక చెరువును ఒక దివ్య సరస్సు, కన్నులు మూచియా కమలాకరంబున నీ శరీరం వచ్చిన శరీరం అయిపోతుంది. ఆ నీళ్ళు తాగినామనుకో నీ శరీరం ఇంకా ఉండాపు, నువ్వు ఎక్కడ నువ్వు బ్రహ్మాండంగా నువ్వు ఎట్లయిపోతావు, బంగారం అయిపోతావు నువ్వు అని. భలే మోసకాడు నా కొడుకప్ప నువ్వు. వాడు నెమిలిగాడు. అది లేదప్ప ముసిదే ముసలి, అదే గుజ్జిబాయి ముసలి సరోవరం. అదే ధాన్యమాలి శాపగ్రహముతో పడి ఉన్న మకరి. అదే ముసిలే, లోపల ఉండేట ముసిలే. అది చంపెట్టుందని ఈ గడ్డమోడు అంజనేయ దాంట్లో నీళ్లు తాగిపో అని చెప్పే గోపనా కొడుకో. వద్దురా వద్దురా అని చెప్పాను నేను. వాడు పోయి చుట్టకారం దావ లేకుంటే పైకి ఎగిరి లోపలికి దుంకేసా. ఆంజనేయుడు లోపలికి దుమికెనా? బడా బడా, అక్కడ హనుమంతుడు చస్తున్నాడు, ఇక్కడ లక్ష్మణుడు మరణిస్తాడు, ఇంకా రాముడు ఒక్కడే ఉంటాడు. నువ్వు ఒకడే ఉండేది. ఇప్పుడు నేను నా పండ్ల ఉంటాము, నువ్వు ఒకడే, అప్ప ఒకడే. ఇంకేమున్నది? ఇంకేముంది, మనం పోయి ఇప్పుడు దినాలు చేసుకోవాలి మనం. ఏమైనదిరా? వాడు ఆయమ్మ లోపల ఎవరో షట్లలో మాట్లాడుకుంటా ఉంటే. ఎక్కడ? అదే లోపల షట్లలో. ఏమని? నీ కాలు తగిలిన దానికే నాకు షాప్ అంతా పోయింది స్వామి, నేను పాటాండాను అని ఆయనకు దండ పెట్టుకొని వాయా. వాడు ఎవడంటే మునేశ్వరుడు కాదు వాడు. బొలే నా కొడుకు మాస్కాడు నా కొడుకు అని చెప్పేసి ఆయమ్మ. ఏమి ధాన్యమాలి నిజము చెప్పినా? అవులో, ఎంత నాకు భయ పొగుడు అమ్ముకో జన్యముందా తిని ఎప్పుడు అట్లాంటివి చెప్పేది, తప్పుడు కూటలన్నీ చెప్పుకుంటా ఉంటుంది. మరి ఎక్కడ వచ్చాను? ఆడికొచ్చి నీకు గురు పూజలు ఇస్తాను, నీకు గురుదక్షిణం ఇస్తానని వానికి నెమిలిగానికి జుట్టు పట్టుకుంటే నేను నక్క ఉరికితే. యుద్ధము చేసినా? యుద్ధం చేసినంటే సన్నగ్గాడు. ఏమి నాకైతే కండ్లేదు పిచ్చలే. నెమిలిగానికి జుట్టు పట్టుకొని పైకెత్తి 2 ఏట్లు కొట్టా, నెమిలిగాడు గుడ్లు పెట్టేసా. కారణేమి మరణించరా? ఏంచుకుండాను సావబట్టుకున్నాడు, 2-3 మాటలు మాట్లాడి నక్క కరైపోయట్లే. ఇక ఆంజనేయుడు అదే వాడు అవి సంజీవ్ కన్య అవి ఆటలు వీకరాలంటే ఈ నా కొడుకు కండే జంకొచ్చినాడు. అవేనప్ప 4 గంటలు అవి సంజీవ్ కన్య, సంధాన కన్య, ఎండ గుండు కన్య, ఎండ బండారు కన్య కాదురా. సంజీవకరణి, సౌమ్యకరణి, సంధానకరణి అట్లాంటివి 4 గంటల ఆటలు. అవి వీకరాలంటే నా కొడుకు కండే జంకొచ్చినాడు. లక్ష్మణ స్వామికి వేశారా? వేసిందే లక్ష్మణ స్వామి బుడక్కని వేసి కూర్చుండే. లక్ష్మణుడు బ్రతికినాడా? ఇంకేముంది ఆయప్ప బతికి నీ మీద నక్క జోరుగా పట్టికను చేసినాడు నిన్న మధ్యాహ్నం కాదా. ఏం ఆయప్ప అది బజ్జీలు ఎత్తాడు చూడు వాడా రఘుపతి ఈ అంగడి ముందర నక్క పట్టికను చేసినారు.
నువ్వు అగిపించినావని ఒక పండబెట్టేస్తారంట నీకు. ఎవడు అయిపోయి రామస్వామినో లక్ష్మణస్వామిని అక్కడ నీ మీద కోదండ పెట్టినాడు కనపడినాడనుకో నువ్వు దుంకొని వెళ్ళిపోవాలి కాంపిటీషన్ పెట్టాలి నువ్వు. మా పైన దండధరుడు ఆయన. కమాను అప్పుడు నా బుడ్లు సచ్చిగా నేను ఎప్పుడైనా తొక్కు చెప్పించిన నువ్వు ఆడా ఉన్నట్టు నెక్క చెరువుకి నీకు పోయి టూమ్లో దూరుకోవాలి ఇప్పుడు నువ్వు. అయ్యో నిశ్చయమా పరమేశ్వర పరమేశ్వర. ఇప్పత్యుహ మహారాజా ఇంకేదిరా కర్తవ్యం? ఏమి చేయవద్దు రామ లక్ష్మణులు చంపాలని ఊహించిన నా ప్రయత్నము నిర్వ్యర్థమైపోతుంది. నీ వీక్షణమున పోయి ఎక్కడికయ్యా? ఈ పాతాళమునకు. ఎందుకు? అక్కడ నా చిన్ననాటి స్నేహితుడున్నాడు మైరావణుడు. అక్కడ నా మైరావణుడు నీవు తోడు తెచ్చితివేని మన స్నేహితుడైనట్టి మైరావణుని నన్ను గెలుతు రామ లక్ష్మణులను కోటి బలములమప్ప నీ వీక్షణమున పోయి ఈ పాతాళములో ఉన్న మైరావణునికి నా చెంతకు తోడు తెచ్చితివేని ఆ రామలక్ష్మణుడు చంపు దక్షత వాడిని నెత్తిపై పెడతాను. వాడు రామలక్ష్మణులకు చంపినాడు, తప్పక చంపుతున్నాడు. చంపిన వెనుక ఈ లంకారాజ్యము నీకు పట్టాభిషేకం చేస్తా. అలాగేనయ్యా. ఆ సీతకు నేను పెళ్లి చేసుకుంటున్నా. తమాజ్ఞానసారము చేతనే పోయి మేమందరూ వరితో యుద్ధము చేసి మరణించినాము. నీవు కూడా రవయ్య ఇంటి తన సైన్యాన్ని తొడుకుని వస్తున్నాడు. ఆ మాట అనకు మంత్రి. ఆ మాట అంటే ఆ పాతాళాన్ని విడిచి ఒక్క అడుగైనా పెట్టాడు. మేమందరము క్షేమంగా ఉన్నాము. నీ బాగు కోసం నాకు పంపినాడు. మా రాజు ఒక యజ్ఞము చేస్తున్నాడు. దేశాధిపతులందరూ విచ్చేసినారు. నువ్వు కాదగిన వాడవని వానికి సూక్ష్మముగా నీకు తెలియదా సుమా? అలాగే మహారాజా, మోసం చేత తెమ్మంటున్నావు. అలాగేనయ్యా, నువ్వు చూచి రమ్మంటే నేను కాల్చవచ్చువాడు. సభాడ్ తమాజ్ఞానసారమైపోయి వస్తున్నా. లంకాపురంలో ఇంకా యుద్ధజుంహుడు పాతాళానికి పోయిన సమస్య ఎవ్వరికి తెలియక గుట్టు చందమ్మను పోవలరా మంత్రి. అలాగేనయ్యా. ఎక్కడికి రమ్మందు? శివాలయం కడపటి ఈశ్వర ఆలయం దందుకు తీసుకుని తమాజ్ఞానసారమే. మైరావణుడు వచ్చు సమస్య ఎవ్వరికి తెలియకూడదు. అలాగేనప్ప. పోయిరావయ్యా మంత్రి. అది యుద్ధజుంహుడు రావణ బ్రహ్మ మాట తీసుకొని పాతాళానికి పోతున్నాడయ్యా. మరి అక్కడ మైరావణుడు చెంతకు వెళుతున్నాడు. రాజు వెడలే మంత్రి వెడలే అంత ఇబ్బందులు ఎంత మైరావణుల చెంతకు చేరుకున్నటి వాడాయనో. శ్రీ శ్రీ మైరావణ చక్రవర్తికి మహారాజు సార్వభౌనికి రాజు వేడలే వచ్చాను మైరావణ. రాజు వేడలే వచ్చాను మైరావణ. రాజు వేడలే వచ్చాను మైరావణ. రాజు వేడలే వచ్చాను. రాజు వేడలే వచ్చే రవి జానుడగు సూరా. రాజు వేడలే వచ్చే రవి జానుడగు సూరా. రాజా వైభవమున రాజు మార్గము బట్టి. రాజు వేడలే వచ్చాను మైరావణ. రాజు వేడలే వచ్చాను. ఆకాశమణి పూలైనా కిరీటాది హారావణుల
తోడా దిటు గదలు గొందు దివ్యమానుల కాంతి కోటి చూరుల బాణె పూలు కోటు సమాజల సాధు వేడల వచ్చాడు మై రావణ జయ హో మై రావణ రాజు విడలే రాజా విడలే బహుపురా సలాం. నమస్కారం నమస్కారం మహారాజా. మైరావణ చక్రవర్తులకు మా ప్రణామములు. నమస్కారం నమస్కారం. మాయలంకేంద్ర నమస్కారం అప్ప. సచివక్రణి అదేనయ్యా. దంతవక్రుడా ఏపా సుఖీభవ అకల్పవంతుండ భాగ్యం పైన మహారాజా. మన రాజ్యమున ఏ యొక్క ఉపద్రములు లేక ఏ యొక్క జార చోరత్వములు లేక సుఖ సౌఖ్యముల చేత అందరూ సురక్షిత మా మంత్రులారా. మహారాజా ఒక్కరెట్టి ఏమిటి అందరూ క్షేమంగా ఉన్నారప్ప. మీ ఎట్టి ప్రభువులు ఈ పాతాళపురమునకు పరిపాలించినప్పుడు ఎవరికి ఏవి కొదవ